తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఇస్తారని మాజీ ఎంపీ వినోద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీలున్నారని వారిలో 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారన్నారు. విభజన చట్టంలో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన అన్ని ఇవ్వాలన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంపై 10 ఏళ్లుగా పార్లమెంట్లో పలుమార్లు బీఆర్ఎస్ ప్రస్తావించిందని వినోద్ గుర్తు చేస్తున్నారు. వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినట్లు చెబుతున్నారని వినోద్ ఫైర్ అయ్యారు. ఇదే షెడ్యూల్ 13లో తెలంగాణ రాష్ట్రానికి మరి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉండాలని, అదేవిధంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని, ఈ 2 అంశాలు కూడా ఇదే దాంట్లో పొందపరచడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచారు బీజేపీ వాళ్ళు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇప్పుడు మంత్రులు, కేంద్ర కేబినెట్లో వారు మంత్రులు, ఒకరు కేబినెట్ స్థాయి, ఒకరు ఎంఓఎస్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం మంచిది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడ్డది. మరి 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ, బీపీసీఎల్ ఆంధ్ర ప్రాంతానికి ఈ హామీ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ కాబట్టి మరి ఇచ్చిండ్రు. మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా.